వచ్చిందండి వయ్యారి. నేను కావాలని మాట్లాడు, నా తలరాత ఈ మాట మాట్లాడాలి, జనంతో తినాలని రాసి ఉంటేనే తింటాను. బ్రాహ్మణగణం బ్రహ్మజ్యం అహం బ్రహ్మం బ్రహ్మాండం. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. ఏంద్ర బాబుజీ ఇదే? ఏంది టార్చర్ మనకి? వీడియో మొట్టమొదటి నుంచి ఆన్ చేయాలి, ఆ తర్వాత సౌండ్ కూడా పెట్టాలి. శాంతి భద్రతలు లేవు అని మీరు అంటున్నారు. ఇందాక లోపలికి వస్తా ఉంటే ఎవరో చెప్తా ఉన్నారు. అదే సార్ వాళ్ళు కూడా చెప్తుండేది, శాంతి కూడా అదే చెప్తుంది, శాంతికే భద్రత లేదు అని చెప్తా ఉన్నారు అని. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? 100% కరెక్ట్ అండి. శాంతి భద్రతలు లేవు అని మీరు అంటున్నారు. ఇందాక లోపలికి వస్తా ఉంటే ఎవరో చెప్తా ఉన్నారు. అదే సార్ వాళ్ళు కూడా చెప్తుండేది, శాంతి కూడా అదే చెప్తుంది, శాంతికే భద్రత లేదు అని చెప్తా ఉన్నారు అని. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా. I have 2 questions for you. ఆ టాపిక్ ఎత్తే నేను వెళ్ళిపోతాను. అన్నయ్య చాలా తెలివైనోడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. ఎందుకు వెళ్ళిపోవడం? అందుకని మీ మీటింగ్ మీతో ఇంటర్వ్యూకి వెళ్తాను. నా ఫ్రెండ్స్ అందరూ ముద్దు దగ్గరికి ఎందుకు వెళ్తావు? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరి నువ్వు వెళ్ళొద్దు అన్నారు, కానీ ధైర్యం చేసి వచ్చాను. ఇంటర్వ్యూ వద్దు. క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పి ఇంకా క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ రా, కొంచెం ఈజీగా ఉన్నది అడగాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి దిక్కు లేదు. ఇక మొన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, ఈ సర్వే తప్పు, ఆ సర్వే తప్పు అని మాట్లాడారు. చివరికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాన్ని రద్దు చేసి పారేశారు. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. మనం చేస్తున్నా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అత్యంత ఉన్నతమైనది. మళ్ళా చెప్తున్నా, అత్యంత ఉన్నతమైనది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. నువ్వు ధోని, నీకో టీము వలన అనేకమైన డిస్ప్యూట్స్ పోతాయి. ఇది ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం వచ్చాం. ఎందుకంత కక్ష? చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. రాజకీయాలు అంటే ఒకసారి ఎమ్మెల్యేలు అయితే, ఒకసారి మంత్రులు అయితే, ఒకసారి ప్రభుత్వాలు వస్తే వ్యక్తిగతమైన కక్షలు తీసుకోవడానికి కాదు. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్ని. భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని ఎదురు సాధించేయడానికి చూసుకోవాలి. నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? అసలు నీ మాటలకి ఏమైనా అర్థం ఉందా? ఉంది సార్. ఒకవేళ మనకు ఎవరైనా కోపంతోనో తాపంతోనో ఏదైనా చెప్పినా దాంతో కొంత సమయం పాటిస్తూ, రే పిచ్చోడా, స్కూల్ కు పోవాల్సిన వయసులో స్కూల్ కి పోకుండా మామిడి తొప్పులో దొంగకాయలు తినే ఇప్పుడు నా దాంతో ఎంత గ్రావిటీ ఉంది, ఏంటి విషయం అని తెలుసుకోవాలి. అటు చూడు నేను జిల్లా కలెక్టర్ కూడా నేను దీంట్లో ఆక్షేపిస్తున్నా. నిజంగా భయం వేస్తుంది, వణుకు వచ్చేసింది నా కడుపులో. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఏ విధంగా మీరు పర్మిషన్ ఇచ్చారు? ఒక కార్మిక జమానికి సంబంధించిన రామచంద్ర ఈ ఓరాక్షన్ భరించలేకపోతా. ఈ జగన్మోహన్ రెడ్డి గారి బుర్రలో పుట్టినటువంటి ఆలోచన కాదని మనం చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆలోచన కాదని మనం చేస్తున్నాం. ఈ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా? నేనేం చేశాను సార్? కంగారెందురా, చెప్తాను కదా. ఇవాళ మీరు ఏ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారో ఆ కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్. నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తీసుకొచ్చి రాష్ట్రాలకు ఇచ్చింది. రాక్షస ప్రయత్నాలన్నీ చేశాడు, కానీ జరగలేదు, జరగదు. దరిద్రపు జాతకం. రాష్ట్రాలకు మీకు అనుగుణంగా దీన్ని చేయమంటే దాని ప్రకారం చేస్తున్నటువంటి సందర్భం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా ప్రమాదమైంది. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉంది, అట్ట మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉంది. కాబట్టి ఇది దుర్మార్గమైంది, అన్యాయమైంది, రాంగానే తీసేస్తాం, రద్దు. ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. చేస్తామన్నారు, చేశారు. మేకను పట్టుకొని కుక్క 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 అని ఆ మేకను వదిలేశారు. నేను ఎక్కువ కాలం బతకనండి, మీరు పెట్టే టెన్షన్ కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా గ్యారంటీ. ఓ వ్యక్తి తోలకి ఇంటిలో వచ్చి కూర్చోడానికి
మీరు కలెక్టర్ గారు కదా ఒకసారి పిలిపించుకుని అబ్బాయిని నువ్వు రెస్పాన్స్ పర్సనే కదా నువ్వు ఆలోచించు బాబు అని చెప్తే అయిపోయా. ఇది ఎవరు మాట్లాడేది నాకు అర్థం కాదు. అందుకే కదా నీ మెడల్ ఇది కొడతాను. ఎక్సర్విస్మెన్ కదా. అందులో నాకు తెలియకూడుతున్నాను ఎప్పుడైనా ఓ 30-50 మంది పోలీసులు వెళ్ళి ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా జిల్లాలో జరిగా ఎందుకు వెళ్ళాలంతమంది తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అసెంబ్లీకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి రిప్రజెంట్ చేయొచ్చు కదా, ఎందుకు వెళ్ళడం లేదు అసెంబ్లీకి? అసెంబ్లీకి ఎందుకు వెళ్ళడం లేదంటే మీరు చూస్తున్నారు కదా పరిస్థితులు అక్కడ. నాకు ఈ టార్చర్ ఏంట్రా? చెప్తున్న అవినీతి ఇవన్నీ ఉన్నాయి. అన్ని కోణాలు దిట్లు బయట రావాల్సిన అవసరం ఉంది. అతను నా గురించే మాట్లాడుతున్నాడు. దీనిపైన సిబిసిఐడితో తరో ఎంక్వైరీ చేపిస్తాం. ఈడీ కూడా రెఫర్ చేసి యాక్షన్ తీసుకుంటామని ఈ సభలో మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ చేయండి, ఏదో చేయండి.